అలాగే ఈ జాతరలో మన సబ్స్క్రైబర్లు చాలామంది కలిసిర్రు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మమ్మల్ని గుర్తుపెట్టుకొని మమ్మల్ని మాట్లాడిచ్చిర్రు. అట్లనే కొంచెం సారీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినీ స్టార్ శివాజీ. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మంచిగా ఉండాలనే కోరుకుంటాం. మేమైతే మీ దయ వల్ల మంచిగా ఉన్నాం. ఈరోజు వ్లాగ్ ఏంటిదంటే, ఈరోజు మేము జాతరకి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నామంటే పాపైనా బాబాయినా ఎవరు పుట్టినా సరే జాతరకు వచ్చి కొబ్బరికాయ కొడతాను మొక్కుకున్నా, అందుకనే వెళ్తున్నాం. అంటే ఇప్పుడు చిన్నోడు ఎందుకు వెళ్ళడం అవసరం అనుకోవచ్చు, కానీ మళ్ళీ వచ్చే జాతర వరకే లేట్ అవుతుంది. మొక్కిన మొక్క అయితే తీర్చుకోవాలి కదా, మళ్ళీ అప్పటికి ఎట్లుంటామో తెలియదు. అందుకనే ఇక కరెక్ట్ టైం కుదిరింది, అందుకని ఇప్పుడు వెళ్తున్నాం. ఆ జాతర మొత్తం చూపిస్తాం మీకు. జాతర ఎక్కడంటే ఐలాపూర్ జాతర, మల్లన్న స్వామి దగ్గర. మేము కోట్లకెళ్ళి వెళ్ళొచ్చు. ఇక్కడ పల్లె కల్లూరు అంటారు కదా, కల్లూరు మీదకి వెళ్ళి వెళ్తే మాకు దగ్గర ఉంటుంది. ప్రతి సంవత్సరం అట్లనే వెళ్తాం కాబట్టి ఇప్పుడు కూడా అట్లనే వెళ్తాం. ఓకేనా, వెళ్దాం. అమ్మమ్మ, మేము మల్లన్న స్వామి జాతర పోతున్నాం. నీకు రాంగ్ ఏమన్నది ఏమంటావా? నీ దయతోని అవన్నీ తీసుకురండి నాన్న. లేకపోతే నీకేం కావాలో చెప్పు మరి. నీ ఇష్టం ఉన్నది అమ్మమ్మ ఎన్ని బజ్జీలా. ఇప్పుడు సరే, నా ఇష్టం ఉన్నది తెత్తా, నేను తెచ్చింది నువ్వు మెచ్చుతావా? మెచ్చుతా. నా ఇష్టం ఉన్నది తెత్తా, నేను తెచ్చింది నువ్వు మెచ్చుతావా? మెచ్చుతా. మెచ్చుతావుగా? సరే, అక్కడికి పోయి మంచిగా పోయి మంచిగా రండి. సరే, మంచిగా పోయి మంచిగా నీ ఇష్టం వచ్చింది తెస్తే ఏదన్నా మొక్కి తీసుకుంటా. సరే అమ్మమ్మ. చాయ్ తాగినా మరి? తాగిన, ఇప్పుడే తాగిన, స్నానం చేసిన తాగిన. మరి నువ్వు వస్తావానే జాతరకు? రా నాన్న, నాకు కాలు నొప్పులు అవి ఇవి ఉన్నాయి బాగా. రా నాన్న, నాకు కాలు నొప్పులు అవి ఇవి ఉన్నాయి బాగా. ఇంటికెళ్ళి బయటికి వెళ్తేనే ఇవన్నీ విడగోకుండా మీరు అందరు మంచిగా ఉంటే నాకు అనిపిస్తాను. సరే అమ్మమ్మ. సరే. నవ్య, మనం ఇద్దరం స్నానం చేసి రెడీ అయింది 7 గంటలకే. ఇప్పుడు టైం 10 అవుతుంది. ఇంత లేట్ ఎందుకు? ఎందుకా? ఇది చలికాలం, చిన్నోనికి ప్రొద్దున వేపిస్తే సర్ది అవుతుంది, దగ్గుతుంది, అన్నీ అవుతాయి అనేసి మా అమ్మ చూసి ఇప్పుడు వద్దు, కొద్దిగా లేట్ అయినా పర్లేదు, దేవుని దర్శనానికి లేట్ అయినా ఏం కాదు, చిన్నోనికి ఇబ్బంది కావద్దు కాబట్టి 10కి వేపిస్తా అని 10కి వేపించింది. అందుకే లేట్ అయిందా? మరి చీర ఎందుకు మార్చుకున్నావు? చీర చిన్నోనికి స్నానం కదా, ఇక మొత్తం పచ్చిగా అయింది. అట్లనే పోతే ఎట్లుంటుంది, పచ్చిగా 6 గంటలన్నా పోతే అయిపోతుంది. ఇక 6 దాకా ఉంటామా, పోడేనా, అందుకనే ఇక తొందరగా ఈ చీర చేంజ్ చేసేసి. అదేదో నిన్ననే చెప్తే నేను లేట్ లేచుని పొద్దుగా లేచి స్నానం చేసి. ఇప్పుడు ఏమవుతుంది తెలుసా? అది మనము పండ్లు దొంగకొని ఉంటే ఖచ్చితంగా ఆకలి అవుతుంది. స్నానం చేసినాం కాబట్టి ఏం తినద్దు తాగద్దు. నువ్వంటే ఆగుతారు ఆడోళ్ళు, ఆకలికి ఆగుతారు, మగోళ్ళు ఆగరు అంతే. నువ్వంటే ఆగుతారు ఆడోళ్ళు, ఆకలికి ఆగుతారు, మగోళ్ళు ఆగరు అంతే. నవ్య అయిందా? దా నడు వెళ్దాం. ఈ లోలో గుర్తుపట్టిరా? మీకు తెలియదు కదా, మా చెల్లె అని చెప్పిన కదా, సమీరా వాళ్ళ తమ్ముడు. సేమ్ ఉన్నారు కదా, చిన్న ఉన్నాడుగా కానీ గింత పెద్ద బండి నడుపుతాడు చూసిరా. అన్ని బండిలు నడుపుతాడు, బండి సోకు బాగా మావునికి. అన్ని బండిలు నడుపుతాడు, బండి సోకు బాగా మావునికి. దా ప్రతి సంవత్సరం బండి లోపలికే పోయేది. ఇప్పుడేమో ఇక్కడ పార్కింగ్ పెట్టిర్రు. లోపలికి బాగా రష్ ఉంది కదా, బాగా మంది ఉన్నారని ఇక్కడ పార్కింగ్ చేసుడైంది. కొబ్బరికాయలు తీసుకుంటావా అన్న? చిన్నోనికి ఇది కొని. అది కొనిచ్చేది కాదురా, ఆడుకునేటి, చిన్న ఆడిపిచ్చేటి అవి. కానీ ఇప్పుడు కొంచెం పెద్ద పెరగలేడు, ఇప్పుడే అలా కూర్చోరాదు కదా. మంచిగా ఇవన్నీ తీసుకుపోయి మన ఇంట్లో పెట్టుకున్నది, కానీ వట్టి ఇస్తాయి ఇప్పుడు పైసలు.
పట్టుకో అన్న జిలేబీలు తిందాం పట్టి. జిలేబీలు తిందామా? వచ్చినప్పుడు ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాలు తిందాం, సరేనా? ఎందుకంటే ఫస్ట్ కొబ్బరికాయ కొట్టి దేవుని మొక్కి వచ్చినాక మొత్తం తిందాం. అండగుండి ఆదుకోవా మల్లన్న, మా తోడుగుండి పోవరాదా మల్లన్న. ఫ్రెండ్స్, మేమైతే జాతరకి వెళ్ళి వచ్చినాం, అంతా మంచిగా జరిగింది. మనం మన ఫ్యామిలీతోటి జాతరకు కానీ ఫంక్షన్కి కానీ ఎక్కడికి వెళ్ళినా సరే కానీ ఆ సంతోషమే వేరుంటుంది. ఆ సంతోషం వల్లనే జీవితం ముందుకు నడుస్తుంది. ఆ చిన్న చిన్న సంతోషాలు మన వెంట ఉండాలంటే మన ఫ్యామిలీ మన తోడు ఉండాలి. ఆ చిన్న చిన్న సంతోషాలు మన వెంట ఉండాలంటే మన ఫ్యామిలీ మన తోడు ఉండాలి. అలాగే ఈ జాతరలో మన సబ్స్క్రైబర్ చాలామంది కలిసిర్రు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మమ్మల్ని గుర్తుపెట్టుకొని మమ్మల్ని మాట్లాడిచ్చిర్రు. అట్లనే కొంచెం సారీ. మన ఆ జాతరలో చాలామంది ఉన్నారు, రష్ ఉంది, దుమ్ము ఉన్నది. మా వెంట చిన్న పిల్లగాడు ఉన్నాడు, అందుకోసమే ఎక్కువ మాట్లాడలేము. దాదాపు అందరితో మాట్లాడినాం కానీ 2-3 ముచ్చట్లే. మళ్ళీ ఆశా వర్కర్స్ కూడా ఉన్నారు, డాక్టర్స్. ఎందుకంటే వాళ్ళకన్నా ఏమన్నా అయినా బాగా జాతరలో బాగా మంది ఉన్నారు కదా, కొందరు కళ్ళు తిరిగి పడిపోయిర్రు. చాలా ఇట్లా అన్నం తినకుండా ఉంటారు కదా, బాగా లైన్ ఉండేసరికి కళ్ళు తిరిగి పడిపోయిర్రు. మా చిన్న న్యూస్ ఏమన్నారంటే, చిన్నపిల్లాడు కదా ఇక్కడికి జాతరకు వచ్చేది కాకుండా మీరు మీకు మొక్కు ఉన్నది కాబట్టి వచ్చారు కాబట్టి చిన్నోని తొందరనే తీసుకొని పోర్రి అని అన్నారు. ఇక సబ్స్క్రైబర్స్ అందరు కలిసేసరికి వాళ్ళతో మంచిగా మాట్లాడాలని ఉండే, కాకపోతే 2-3 ముచ్చట్లు మాట్లాడి మేము వెళ్తాం ఇక చిన్నోడు ఉన్నాడు కదా అనేసి అన్నాం. సారీ, ఎందుకంటే చిన్నోడిని ఉండబట్టి ఎక్కువ టైం ఇవ్వలేకపోయినాం అంతే. కానీ దాదాపు అందరితో అయితే మంచిగా మాట్లాడినాం. అండ్ ఇంకొకటి ఏంటిదంటే మా చిన్నోని కోసం, మా అభినందన కోసం మాతో పాటు మీరు కూడా ఆ దేవుళ్ళని మొక్కడం కానీ, మా కోసం ప్రేయర్ చేయడం, ఇంకా మా కొడుకు కోసం అంత కష్టపడ్డందుకు, మా కోసం కూడా మొక్కినందుకు, కలిసిన వాళ్ళందరూ అనుడే మేము కూడా మొక్కినాం. ఇక్కడ కూడా మొక్కినాం. మస్తు సార్లు మీ వీడియోస్ చూసి చాలా సార్లు దేవుని మొక్కినాం. మీ కొడుకు మంచిగా ఉండాలా, నవ్య మంచిగా ఉండాలని మొక్కినాం అని అందరూ అనుడే. మా చిన్నోని చూసుకుంటా మంచిగా ఉన్నాడు అనుకుంటా అనేసరికి ఇక మీరు అందరు మొక్కడం వల్లనే మా చిన్నోడు మంచిగా పుట్టినాను అనుకుంటున్నాను. మీ అందరి ఆశీస్సుల వల్ల మా బాబు మంచిగా పుట్టిండు. ఆరోగ్యం కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం ముందు. అలాగే మీ సపోర్ట్ కూడా మాకు చాలా అవసరం. మాకు ఫస్ట్ నుంచి మేము వీడియో స్టార్ట్ చేసిన కంచెలి ఒకటి అనుకున్నాం, డబ్బు వస్తే రాని లేకపోతే లేదు. కానీ మా వీడియోస్ అందరికి నచ్చాలి, అందరికి నచ్చేటట్టు తీస్తాం, మంచి కంటెంటే తీస్తాం. ఇప్పుడు మేము గయ్యాలత్తైనా ఏ స్టోరీ తీసినా కానీ దానివల్ల మారేటట్టు లాస్ట్కు మారాలి. అత్తమామైనా కోడలైనా బిడ్డైనా ఎవరైనా సరే కానీ మారాలి. ఈ వీడియోస్ వల్ల కొంతమంది కూడా మారాలనే కాన్సెప్ట్ తోటే మేము ప్రతి ఒక్కటి ఆలోచించుకుంటా, మాకు జరిగిన సన్నివేశాలు అవన్నీ మైండ్లో పెట్టుకొని కొందరు ఉంటారు కదా, కొందరిని బట్టి ఒకవేళ వాళ్ళు వీడియోస్ చూస్తే వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళకు గుర్తుకొచ్చి వాళ్ళకి మారుతారేమో అనేసి మా చిన్న ఆశ. అందుకనే అట్లా గయ్యాలత్త అయినా ఇంకా ఎపిసోడ్స్ అయినా అట్లా తీస్తున్నాం. ఫ్రెండ్స్ ఎవరైనా కానీ అందరూ కలిసి ఉండడానికి ట్రై చేయర్రి.
మాకైతే చాలా అర్థమైంది. మా ఫ్యామిలీ మొత్తానికి ఎవరు అడిగినా ఒకటే మాట చెప్తారు, సంపాదించాల్సింది డబ్బు కాదు, ఇది ప్రేమలు అనుబంధం అని. మేము మా ఫ్యామిలీ వాళ్ళతో ఎట్లుంటామో బయట వాళ్ళతో కూడా అలానే ఉంటాం, ఏం తేడా ఉండదు. అలాగే మేము జాతరలో గుట్ట ఎక్కలేదు, కిందనే మొక్కొచ్చినాం. 2 రీజన్లు ఉన్నాయి. ఒకటి పుట్టెంటికలు ఇంకా తీయలేదు కదా, అందుకోసమే పై వరకు వెళ్ళలేదు. రెండవది ఏంటిదంటే ఆ మెట్లు చూస్తేనే భయం పట్టింది. బాగా మెట్లు ఉన్నాయి, మళ్ళీ దగ్గర ఉన్నాయి, ఫుల్ రష్. ఇక ఆ రష్లకి వెళ్ళడానికి ఈ చిన్నోడిని ఎత్తుకొని నేను ఎట్లా వెళ్ళాలా అని నా మైండ్కి అది అర్థమే కాలేదు. నేనేమనుకున్నా అంటే ఇక అడిగినాం, అక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు. మళ్ళీ మా అత్తమ్మకి ఫోన్ చేసి కూడా అడిగినాం, అత్తమ్మ కింద కూడా కొడుతుర్రు, కొట్టేయమంటావా అంటే అత్తమ్మ చూసి ఏమన్నదంటే కింద కూడా దేవుడేనే, ఎక్కడైనా దేవుడే, మెట్లు అంటేనే దేవుడు లెక్క, అందుకనే కిందనే కొట్టేసారి, అంత దూరం ఏమి ఎక్కుతారు, ఇక చిన్నోడు ఉన్నాడు, మళ్ళీ బావ నువ్వు అనేసరికి ఎక్కడ తప్పిపోయేది తెలియదు, ఇబ్బంది అవుతుంది మళ్ళీ అని అన్నది, అందుకని ఇక కిందనే కొట్టేసిన. నేను బైక్ పార్కింగ్ చేసిన గుర్తుందా, అక్కడి నుంచి మెట్ల వరకు వెళ్ళే వరకు నా నవ్యకి ఇబ్బంది అవుతుంది, నేను ఎత్తుకుంటా అని చెప్పి నేను ఎత్తుకున్నా. కానీ చేతులు మొత్తం కట్టేలాగా బిగుసుకపోయి ఎంతో నొప్పి తెలుసా, ఆ నొప్పి అస్సలు తట్టుకోలేను. ఇక పైకి ఎక్కుడు అంటే ఇంకా ఇబ్బంది అవుతుంది అనేసి, అంటే ఇంత చిన్న పిల్లగానే మేము ఇంత ఎత్తుకోవడానికి ఇబ్బంది పడుతున్నాం, ఆ రాంగ పెద్ద పెరుగుతాయి ఇంకా ఎంత. నాకు అప్పుడు అర్థమైంది తల్లిదండ్రులకు ఇంత బాధ ఉంటుందా అలా ఎత్తుకున్నాడు చూసుకున్నాడు. కాదు చిన్నోడు ఏం బక్కానే ఉన్నాడు, దొడ్డేం లేడు, ఇంకా వాడిని ఎత్తుకున్నాను చూడు, ఆ బ్యాగ్ బెడ్ బాగా పడుతుంది. అట్లని కాదు, ఆడు పెద్ద పెరిగితే ఇంకా బరువు అవుతాడు. కానీ అందుకే మన తల్లిదండ్రులు మన తాతయ్యలు ఇక ఎత్తుకోకుండానే పెంచలేరా, ఎత్తుకునే పెంచిరు, ఇక మనం కూడా ఎత్తుకోవాలా. చాలా ఓపిక ఉండాలి, పిల్లల్ని కనాలంటే అంత ఈజీ కాదు వాళ్ళని పెంచడం. కానీ అప్పుడు నాకు అర్థమైంది, ఊక నా చేతులను నా శక్తి మొత్తం అయిపోయినాక నీకు ఇస్తున్నా, గుర్తుందా నవ్య ఒకసారి పట్టుకో అని చేతులు అంటే మళ్ళీ ఎత్తుకుంటా. నువ్వు ఎత్తుకున్నాక నీకు అర్థమైంది కావచ్చు, మళ్ళీ దీనికి ఇబ్బంది అవుతుందేమో అని నాకు. అందుకే ప్రతిసారి నేనే ఎత్తుకుంటున్నా, ఎందుకంటే మగపిల్లవాని నాకే ఇంత బాధ ఇంత నొప్పి ఉంటే ఆడపిల్లలకి ఎట్లుంటుంది అని చెప్పి ఊక నేనే ఎత్తుకుని స్టార్ట్ చేసిన. ఇక కిందనే కొట్టినాం, కొబ్బరికాయ కొట్టి మొక్కొచ్చినాం. మళ్ళీ వచ్చేసరి కొంచెం పెద్ద పెరుగుతాడు కదా, ఇక మా ఫ్యామిలీ అందరితో పోయి మంచిగా మీదనే కొట్టేస్తాం. ఇప్పటికైతే దేవుణ్ణి కూడా మంచిగా దర్శనం చేసుకున్నాం, మన వాళ్ళు కూడా కలిసిర్రు. చూస్తారు కదా, మేమైతే పోయి ఎంజాయ్ చేసి వచ్చినాం. ఇది కూడా ఎందుకంటే మన సంతోషాలు మన వెంటనే ఉండాలి, ఎక్కడికైనా అది చిన్నది కానీ పెద్దది కానీ. దీన్ని ఏమంటారు నవ్య, ఆ ఎంజాయ్ని మిస్ కావద్దు, ఆ చిన్న దాంట్లోనే సంతోషం వెతుక్కోవాలంతే, ఉన్నదంతో సంతోషపడాలి. చిన్నదైనా పెద్దదైనా సంతోషం కొద్ది, ఏ పనైనా సంతోషం కొద్ది చేస్తేనే మనసుకు తృప్తి ఉంటుంది. అది ఇప్పుడు పోయి వచ్చినాం, నాకు ఎంత సంతోషంగా ఉంది, ఎందుకంటే చిన్నోడు పుట్టిండు అన్ని తీర్లా, ఇక చిన్నోడు మంచిగా ఉండి అన్ని తీర్లా దేవుడు మంచిగా వస్తే ఇక నాకు అంతకంటే ఇంకేం లేదు. ఇంకొకటి ఏంటిదంటే మేము ఎన్ని దేవుళ్ళను మొక్కినా తక్కువనే, అందుకోసమే ఏ దేవుళ్ళను కూడా మిస్ చేయము. అన్ని జాతరలు తిరుగుతాం, ఏ దేవుళ్ళు ఉంటే అక్కడికి వెళ్తాం. ఇంకా మాకు అన్ని విధాలుగా అనుకున్నట్టు జరిగితే అంత మంచిగా జరిగితే, మా నాన్న మా మామయ్య వచ్చినాక చాలా మొక్కులు ఉన్నాయి, అవన్నీ తీర్చుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికైతే వీడియో చూసిరు కదా, ఎట్లుందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.